పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు ధర్నాకు దిగారు. మొగల్తూరుకు చెందిన ఫణీంద్ర అనే యువకుడు నర్సాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. హుటాహుటిన నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం చేయకుండా నిర్లక్ష్యం వహించారని, కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదని మృతుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో అంబులెన్స్ లో భీమవరం హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడని తెలిపారు. ఆక్సిజన్ పెట్టి ఉంటే ఫణీంద్ర బతికేవాడని భీమవరం డాక్టర్లు చెప్పారని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన నర్సాపురం ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతుడి స్నేహితులు, కుటుంబ సభ్యులు. పాలకొల్లు నుంచి వస్తుంటే పెట్రోల్ బంక్ కాడ యాక్సిడెంట్ అయింది. బొలెరో అబ్బాయి దిగొట్టాడు. తీసుకొస్తే మాకు ఫోన్ వచ్చింది. మేము ఎక్కడి నుంచి ఆటకంచి ఎక్కడి నుంచి వస్తే ఫోన్ వచ్చి తీసుకొచ్చి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ తీసుకొస్తే గంట అయింది. పేషెంట్ వచ్చి గంట ఒక క్లాదెట్టి కానీ ఒక సిలిండర్, ఒక నర్స్ వచ్చి సిలిండర్ వేసి, ఒక డాక్టర్ లేడన్న. డాక్టర్ ఎవరో ఒక అతను వస్తే కాల్ లేపు ఇది లేపు అన్నాడు తప్ప ఒక సిలిండర్ ఇవ్వాలి, ఒక ఇండస్ట్రీ చేయాల, ఒక చెయ్యాల, ఒక క్లాత్ ఎట్టి బ్లడ్ కొడతలేదు క్లాత్ ఎట్టి ఎక్స్రే తీయాలమ్మా అన్నాడు. ఎక్స్రే రూమ్కి వెళ్ళాం. అరగంట అయింది. తాళం వేసాడు. తాళమట్టికి వత్తకెళ్ళి ఎవరు తాళం తెత్తకెళ్ళారు అన్న. ఒక నర్సు డాక్టర్ తాళమట్టి కొత్తకెళ్ళారు. అరగంట అయింది. అక్కడే ఉన్నాడు మనిషి, రాలేదు. పేషెంట్ అలాగే ఉన్నాడు. పేషెంట్ ఏమో భయమేస్తుంది. ఊపిరెత్తు లేదు అన్నాడు. దాంతో సార్ ఇదేంటి సార్ మా ఓడి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు సార్, ఎక్స్రే తాళం ఏదంటే భోజనానికి వెళ్ళాడమ్మా, తాళమట్టి పోయాడమ్మా అన్నారు. తాళమట్టి పోతే ఏంటి సార్ అంటే బయటకు రాశాడు. బయట స్కానింగ్ రాస్తే బయట తీసుకెళ్తే సార్ ఇక్కడ మేము ఇక్కడ సెట్ అవుదాం అంటే సార్ మేము హాస్పిటల్ తీసుకోమంటారంటే తీసుకోమని చెప్పి పర్లేదంటే బాగానే ఉందంటే బాగానే ఉందో తీసుకోవచ్చు అన్నారు సార్. తీసుకోవచ్చు అనేటప్పటికి కుర్రాడు అంటారే బాగానే ఉంది ఏంటంటే ఆవేశ వచ్చేస్తుంది, నొప్పి వచ్చేస్తారంటే సిపిఆర్ కూడా చేయలేదు సార్. మా వాడు సిపిఆర్ కూడా చేయనప్పటికీ ఒక ఆక్సిజన్ కూడా పెట్టలేదు సార్. మా వాడికి ఆక్సిజన్ పెట్టుకుంటే బతుకుతున్నారు సార్. అక్కడ మీరు హాస్పిటల్ తీసుకెళ్తే ఒకటే మాట అన్నాడు డాక్టర్, ఆక్సిజన్ పెడితే బతుకుతున్నామ్మా మీ వాడు, ఆక్సిజన్ పెట్టక చచ్చిపోయాడు మీ వాడు. కేవలం ఈ డాక్టర్ చేసిన ఒక మైనసే అది చేసిన పొరపాటు. బతికితున్నాడు సార్. ఒక ఆక్సిజన్ పెడితే బతికాడు సార్ మా వాడు. నరసాపురంలో హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఈ రోజు మధ్యాహ్నం 1:30కి యాక్సిడెంట్ జరిగితే మా ఫ్రెండ్కి 1:45 గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ ఊపిరాడక మనిషి కొట్టుకుంటుంటే మనిషి ఆక్సిజన్ పెడితే బతుకుతుడు. ఇక్కడ సిబ్బంది లేరని చెప్తే మనిషి భీమవరం తీసుకెళ్లే లోపు మనిషి అంబులెన్స్ లో కూడా ఆక్సిజన్ పెట్టలేదు. డాక్టర్ గారు భీమవరం డాక్టర్ గారు మినిమం ఆక్సిజన్ పెడితే మనిషి బతుకుతుడు. మినిమం బాడీకి పైన ఏమి లేకపోయినా లోపల ఏం జరిగిందో తెలియదు. ఆక్సిజన్ పెడితే మంచి బతుకుతుందని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క సూపరింటెండెంట్ డాక్టర్ గారు కూడా లేరు. ఆక్సిజన్ పెట్టి నర్స్ కూడా లేరు. ఇక్కడ ట్రీట్మెంట్ మినిమం కూడా ఇప్పుడు దాకా గంట ఉంచారు ఇక్కడ హాస్పిటల్ దగ్గర. ఫస్ట్ ఎయిడ్ కూడా ఏమీ చేయలేదు. మనకు బాధ వస్తే ముందెళ్ళేది హాస్పిటల్ దగ్గరికి. హాస్పిటల్ దగ్గర కూడా న్యాయం జరగలేదు. అదే హాస్పిటల్ దగ్గర ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఇంకో పేషెంట్ వెళ్ళిన సేమ్ పరిస్థితి. వైద్య నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మా వద్ద ఉందే టింకు చనిపోయాడు. ఈ రోజు మా బాధ 22 సంవత్సరాలు ఆ మనిషికి, 22 సంవత్సరాలు. ఇప్పుడు ఆ అమ్మ నాన్న ఎంత బాధ వాళ్ళకి. ఎవరైనా తేగలరా? ఎవరు